హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను మీకేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? ఏం లేదండి, ఇది మనం బియ్యంలో పురుగులు వస్తాయి కదా, బియ్యంలో పురుగులు రాకుండా చిన్న టిప్ అనమాట. ఇలా టిష్యూ పేపర్ తీసుకోవాలి. టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. టిష్యూ పేపర్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసుకొని ఉప్పు అయినా వేసుకోవచ్చు, నేనైతే సాల్టే వేసాను. సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాక కొంచెం లవంగాలు మిరియాలు కూడా వేయాలి. దాంట్లో వేసిన తర్వాత చూసారు కదా, ఉప్పు పసుపు లవంగాలు మిరియాలు వేసాను. దాన్ని మనం ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం, అంటే మొత్తం క్లోజ్ చేస్తున్నాము, చిన్న మూటలా కట్టేస్తున్నాము. చూడండి, ఇలా కట్టేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్తో. మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను ఇంకోసారి. ఉప్పు పసుపు లవంగాలు మిరియాలు వేసాను. ఇలా కట్టేసుకొని రబ్బర్ బ్యాండ్తో ఇట్లా వేసేసుకోవాలంటే మనకి దాంట్లోంచి బయటికి రాకుండా ఉండడానికి అవన్నీ ఐటమ్స్. ఇప్పుడు బియ్యం బస్తాలో మనం బియ్యం స్టాక్ చేసుకుంటాం కదా, డ్రమ్లో కానీ బియ్యం బస్తాలో కానీ, అలా చేసుకున్నప్పుడు అది బియ్యం లోపల ఇలా మూట రబ్బర్ బ్యాండ్ కట్టేసుకొని ఆ మూట బియ్యం బస్తాలో పెట్టేసుకోవాలి. చూసారా, నేను ఇప్పుడు బియ్యం లోపల పెట్టాను, ఎక్కడ పెట్టానో కూడా కనిపించట్లేదు కదా, అదేనండి. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నాకైతే రిజల్ట్ వచ్చింది, మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.